సో మీరు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ వల్ల యాక్టింగ్ చేసిర్రు, మీరు అసలు యాక్టింగ్ కి ఫీల్డ్ కి రావడానికి కారణం ఎవరు? ఇదే యాక్టింగ్ అంటే ఒక షార్ట్ ఫిలిం చేయాలి, యాక్టింగ్ చేయాలి అని ఎందుకు అనిపించింది మీకు? శేఖర్ తమ్మి, యాక్చువల్ గా నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చేసి ఆల్మోస్ట్ 15 నెలలు అవుతుంది. దాదాపుగా షార్ట్ ఫిలిం లో ఒక 70-75 వరకు యాక్ట్ చేశాను. ఈ షార్ట్ ఫిలిం లోకి ఎలా వచ్చాను అనేది చెప్తే, ఎందుకంటే నేను రామ్మోహన్జీ గారి ద్వారా వచ్చాను. ఆయన నాకు తొలి గురువు. నేను ఆయన ఎప్పటికీ కూడా నేను గురువుగానే భావిస్తాను. ఆయన ఇవ్వడం వల్లనే నేను షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేయడం జరిగింది. అంటే ఆయనకి మీరేట కలిసి? అబ్బో అవి చూసిర్రా, నాకు తెలియకుండా పెద్ద ప్లానింగ్ చేసిర్రు. ఇటు నేను తెచ్చిన కోటర్ తాగుతాడు, అటు నా అన్న తెచ్చిన కోటర్ తాగుతాడు, ఇంకా దీనికి తోడు ఇంకా చికెన్. ఓ పనికి మాలోడా, గిట్లైనా ఏందిరా? కరెక్ట్ మనిషి దొరికావయ్యా. నేను ఎట్లా గట్ల సరే. ఓ నీ ముఖంలో చెప్పు, తాయి ఊతున్నావు. ఐఎమ్ స్టడీ అంటున్నావా? ఐఎమ్ స్టడీ అంటున్నావా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇద్దరం హోటల్ ఎక్కడ ఉన్నాం గానీ, నువ్వు పోయి పొయ్యి కాడ మంట పెట్టి చికెన్ ఉడకబెట్టుకో. ఈ అమ్మాయి బరేపాడు గారు గజ్జల బాగా అన్నది. ఇగో ఇలా కోటర్ తీసుకోపో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జమ్మ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మంచి మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం మర్చిపోకండి, గట్టి కట్టండి.